ఇప్పుడే పూజ అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయంత్రం మరొక చీరతో నేను వచ్చాను. మరొక చీరను చూద్దాం రండి. ఫుల్ శారీ మీద స్టిచ్చింగ్ నేనే తీసుకున్నా అండి. వైట్ శారీ, ప్లెయిన్ శారీ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఇవన్నీ కుట్టుకొచ్చానండి. శారీ నిండా కుట్టుకొచ్చాను. చాలా టైం పట్టేస్తుంది. చూడండి, చిన్న పూస, నెక్స్ట్ ఏమో ఇవేటి రౌండ్గా ఉంటాయి కదండి, అవి తెచ్చుకుని శారీ అంతా కుట్టానండి. చాలా రోజులు కుట్టాను. అందులోకి అప్పట్లో ఉమ్మడి ఫ్యామిలీలో నైట్ టైం కుట్టేదాన్ని, పగలు అస్సలు టైం ఉండేది కాదు. ఉమ్మడి ఫ్యామిలీ చిన్నపిల్లలతోటి కుట్టాను. కానీ ఇలాంటి క్లాత్ మీద ఇలా కుట్టుకోవటం వల్ల అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఇవి బండిల్స్ ఉంటాయి కదండి, బండిల్స్, వీటికి మ్యాచ్ అయిన బండిల్ తెచ్చుకుని బండిల్ అటు ఇటు కుట్టేసాను అనమాట మిషన్ మీద. ఈ మట్టుకు హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు అండి పగలు రాత్రులు లేకుండా కుట్టేదాన్ని. చూస్తున్నారా, మొత్తం పౌటంచి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఎక్కడ అసలు శారీకి చూడండి పౌటంచు. ఈ శారీ చాలా బాగుంటుందండి. ఇలా చూసారా పౌటంచు. అండి ఇంకా చూడండి, ఎక్కడ గ్యాప్ లేదు. శారీ మొత్తము చిన్న స్టిచ్చింగ్ కదా, కొంచెం పైన కుర్చీల దగ్గరే కొంచెం మనకు గరుగ్గా అనిపిస్తుంది. కుర్చీల వరకే గ్యాప్ ఇచ్చాం. మామూలుగా బయట వాళ్ళు ప్రింటింగు మనకు వచ్చినవి అయితే ఇక్కడ నుంచి పెడతారు. ఇవంతా ప్లేన్ ఉంచేస్తారు. కానీ కుర్చీలు దోపి చోట తప్ప మిగతాదంతా శారీ అంతా దగ్గరగా కుట్టాను. మీరు చూస్తున్నారు కదండి, శారీ అంతా ఇలా కుట్టాను. బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. మరొకసారి శారీ మొత్తం చూసేయండి. ఓకే అండి, శారీ చూశారు కదా నీట్గా ఎలా ఉందో. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలాగ ఉన్నదండి. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసే ముందు ఒక విషయం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ చూసే ముందు చిన్న విషయం అండి. శారీ మీకు ట్రిక్స్ ఏదో చెప్తాను అన్నాను కదా ముందు వీడియోలో. ట్రిక్స్ అంటే ఏం లేదండి, అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళ కోసం మనము ఒక స్త్రీలు ఏంటంటే 5 to above ఉన్న వాళ్ళందరూ హైట్ కింద కనిపిస్తారు. కానీ 5 బిలో ఉన్న వాళ్ళు కూడా హైట్గా కనిపించడానికి శారీలో ఒక్క చిన్న ట్రిక్ అండి. ఆ ట్రిక్ని యూజ్ చేస్తే 5 బిలో ఉన్న వాళ్ళు కూడా చాలా హైట్గా కనిపిస్తారనమాట. అదేమీ లేదండి, మనం శారీ సెలెక్టింగ్ చేసుకునేటప్పుడు ఇలా నిలువు చారలు ఉన్న శారీస్ని సెలెక్ట్ చేసుకోవాలండి. చారలు నిలువు ఉన్నవి సెలెక్ట్ చేసుకుని చూడండి, ఇలా నిలువుగా చార వస్తుంది కదా, అలా సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటే మనము కొంచెం హైట్ ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తాం అనమాట. అసలు మనకు మనమే అందంగా నీట్గా ఉంటాము. ఏ స్త్రీ అయినా తయారవి నీట్గా ఉంటే అదే అందము. ఇంకొంచెం మనం ఇంకా నీట్గా కనిపించాలి అని అంటే జస్ట్ 5 బిలో ఉన్నవాళ్ళు, 5 అబవ్ ఉన్నవాళ్ళు ఏం కట్టుకున్నా పర్వాలేదు. 5 to above ఉన్నవాళ్ళు ఏం కట్టుకున్నా కొంచెం బాగానే ఉంటుంది. 5 బిలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం హైట్గా కనిపించాలంటే ఇలా నిలువు చారలు ఉన్న శారీస్ని తీసుకోండి. ఇలాగే రేపు కూడా ట్రిక్స్ మధ్యలో ఎప్పుడో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఏవోటి లేడీస్కి సంబంధించిన ట్రిక్స్ చెప్తా ఉంటాను. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బ్లౌజ్ పీస్ చూద్దాము, దీని మీద చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఈ బ్లౌజు.
ఇదిగోండి ఇది చూసారా, ఈ బెల్ట్ ఇక్కడ వేశాను. ఇది మన శారీలో రన్నింగ్ క్లాత్ తీసుకుని కుట్టుకున్నాను అనమాట. కుట్టేసిన తర్వాత బెల్ట్ కొంచెం అడుగును లేకుండా ఈ కింద వేశాను అనమాట. ఈ బ్లౌజు వైట్కి వైటే వేశాను. అలాగే దీని మీద ఏ ఒకటి వేసుకోవాలి కదా, బ్యాంగిల్స్ సెట్టింగ్ చూపిస్తాను చూడండి. ఈ హారము పెట్టుకుందాము. ఇది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ మీద. అలాగే బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ ఈ కలర్ కొంచెం కనిపించేటట్లుగా రెడ్ కలరు. ఈ కలర్లో దొరకడం కష్టం కదా, మరి రెడ్ కలర్ అనమాట. చూస్తున్నారు కదా, రెడ్లో స్టోన్స్ అనమాట బ్యాంగిల్స్. చూడండి, ఈ సన్నజాజులు విరజాజులు వైటు, నా శారీ వైటు. ఇక్కడ చూడండి, ఇప్పుడు శారీస్ బ్లౌజుల కోసం మొదలుపెట్టాను కదా వీడియోస్. ఇప్పుడు విరజాజులు హైలైట్ కొడుతుందా, నా శారీ హైలైట్ కొడుతుందా మీరే చెప్పాలి. ఫ్లవర్స్ హైలైట్ కొడుతుందా, లేకపోతే నా వైట్ ఈ వైట్ శారీ హైలైట్ కొడుతుందో మీరు మెసేజ్ల ద్వారా పెట్టాలి. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ శారీ వీడియో ఇలా ఓన్గా స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమైపోయిందండి ఆ రోజుల్లోని. చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. అయితే కొన్ని మనం ఓన్గా చేసుకునే గమ్ముని ఇవ్వలేము కదండి బయటికి. అలాగే ఉంచాను, చెక్కు చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ శారీస్ మీద నేను కట్టడం కూడా కొంచెం తక్కువే కడతాను. కట్టకపోయినా నెక్స్ట్ కరోనా రాకముందు ఒక 50 చీరలు అనాథాశ్రమాలకు పంచేశాను లేని వాళ్ళకి. కరోనా తర్వాత కూడా ఒక 50 చీరలు వెళ్ళిపోయినాయి బయట. అంటే ఒక 20 ఏమో దగ్గరగా ఉన్న వాళ్ళకి 4 వేసి, పని వాళ్ళకి వాటికి 4 వేసి 6 వేసి అలా ఇచ్చేసిన, ఆశ్రమాలకు ఒక 40, 30 అలా తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటానండి. కొన్ని కాటన్ చీరలు అయితే ఈ మధ్యన జస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కొంచెం కాటన్ చీరలు కింద బ్యాక్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి కింద పడుకోవాల్సి వస్తుందని బొంతలు కూడా కుట్టిస్తున్నా అండి చీరలు. ఇంకెలాగా కొన్ని అయిపోతూ ఉంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. స్వీట్ మెమరీస్గా ఉన్నాయి కొన్ని శారీస్, అలా ఉంచుతానమాట. ఇది చెప్పాలంటే ఓన్గా కుట్టుకున్నాను కాబట్టి ఉంచాను ఈ శారీ అనమాట. ఎప్పుడుతో అయినా సరే ఎంత బాగా నీట్గా ఉంటుందో కట్టినప్పుడల్లా. వైట్ కూడా ఎంత ప్యూర్గా నీట్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి. కొన్ని ట్రిక్స్ కూడా శారీస్ గురించి, మన ఆడవాళ్ళ తయారు గురించి అన్నీ నేను చెప్తా ఉంటాను. మీరు లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదా నాకు వీడియోలు పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. బై బై.